మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందర రామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి అట్ల తద్ది ఉందండి ఈ నెలలోని. మరి అట్ల తద్ది అసలు ఎలా వచ్చింది, దీనికి సంబంధించి ఏదైనా పురాణ ఇతిహాసాలు ఏమైనా ఉన్నాయా రమగారు? పురాణ గాథే చెప్తారు. నోములు కదా, అట్ల తద్ది అనేది నోము. కొన్ని ప్రాంతాల్లో బాగా చేసుకుంటారు విరివిగా, తెలంగాణ ప్రాంతంలో తక్కువే. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చేసుకుంటారు. ఈ ప్రాంతపు ఆచారంగా లేదు, అది అక్కడ ఆచారం. మరి తమిళనాడులోనూ అక్కడ ఉన్నాయో లేదో తెలీదు. తదియ, అట్ల తదియ అంటే మనకు ఉండ్రాళ్ళ తద్ది కూడా ఒకటి ఉంది కదా. ఉండ్రాళ్ళు చేసుకునే తది వేరు, ఈ తదియ వేరు. తదియ అంటే తృతీయ. ఇది ఎప్పుడు పౌర్ణమి వెళ్ళిన తర్వాత 3వ రోజు. ఏంటంటే అమ్మవారికి గౌరీదేవి అంటే పార్వతీదేవి మహేశ్వరుని భర్తగా పొందగోరి ఏదైనా ఒక నోము వ్రతం చెప్పమని అడిగితే నారద మహర్షి ఉపదేశించాడు అని చెప్తారు ఈ వ్రత కథకి. స్త్రీల వ్రత కథలు చాలా ఉంటాయి, బోల్డ్ అని వ్రతాలు ఉన్నాయి. ఆ వ్రతాల్లో ఈ అట్ల తద్ది వ్రతం కూడా ఒకటి. ఇవి అంటే ఆ ప్రాంతాల వారీగా, తర్వాత కమ్యూనిటీ పరంగా కూడా కొంచెం కొంచెం తేడాలు ఉంటాయి. ఒక్కో కమ్యూనిటీలో ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని చోట్లేమో 10 సంవత్సరాలు ఈయన వ్రతం చేసుకుని నోము చేసుకుని 11వ సంవత్సరం వాయినం వెళ్ళిచ్చి అంటే ఉద్యాపన చేసుకోవటం. 11 సంవత్సరాలు చేసి ఉద్యాపన చేసుకునే కుటుంబాలు కూడా కొన్ని ఉంటాయి. అలా కాకుండా పెళ్ళైన పిల్లకి ఇప్పుడు మీ ఇళ్లలో లాగా పెళ్ళైన తర్వాత ఏడాది లోపల అట్ల తద్ది నోము ఉంది తీర్చుకోవాలి, మళ్ళీ మరుసటి సంవత్సరం కూడా తీర్చుకోవచ్చు. 2 సార్లు అంతే. 2 సార్లు అట్ల తద్ది నోము తీర్చుకోవటం అనే పద్ధతి ఉంటుంది. మామూలుగా అట్ల తద్ది ఉండ్రాళ్ళ తద్ది వీటికి ఏం చేస్తారంటే ముందు రోజు రాత్రి వండిన ఆహారం తింటాం. అవును. ముందు రోజు సాయంకాలమే చక్కగా గోరింటాకు పెట్టుకోవటం, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకుని ఆడపిల్లలు గోరింటాకులు పెట్టుకోవటం. ఎక్కువగా కన్యలు తోటి చేయిస్తారు. ముత్తైదువులు అయ్యాక పెళ్ళిళ్ళు అయ్యాక నోవు తీర్చుకోవాలనుకుంటారు. ముత్తైదులు కూడా పాటిస్తారు. గోరింటాకు పెట్టుకుని రాత్రే వంట అంతా అయిపోయాక మామూలు భోజనాలు అయ్యాక మళ్ళీ ఫ్రెష్గా వంట చేసి పెట్టుకుంటారు. తెల్లవారు చాలా చోట్ల పులుసు, గోంగూర లాంటివి వండుకుంటారు. పులుసులు, పప్పు, తర్వాత పాపాలన్నీ వండి రాత్రి కత్తితో తరగనివి వండుతారు. అంటే ఒక్కొక్క ఇళ్లలో ఒక్కొక్కలాగా, మాకు తెలియదు అది. కత్తితో తరగంది ఏంది. ఉల్లిపాయలు పులుసు చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఉల్లిపాయ కత్తితో తరగకుండా ఎట్లా తరుగుతారు? చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఏమో మరి మన ఊళ్ళలో దొరకద్దు, అది తెలీదు. ఒక్కొక్క ఇళ్లలో ఒక్కో రకం ఆచారం, కమ్యూనిటీని బట్టి అన్నా కదా. ఈ రాత్రి వండిన ఆహారాన్ని పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకు లేచి చక్కగా మొహాలు కడుక్కుని స్నానాలు చేస్తారా? చెయ్యరు. మీరు చెప్పండి, నేను చెప్తా. సద్దన్నం అన్నం, ఆ రాత్రి వండిన పదార్థాన్ని అన్నం తినేసేసి చక్కగా తాంబూలం వేసుకుని ఉయ్యాలు ఊగుతారు. బయట ఆడుకోవడానికి ఆడపిల్లలు ఆ వెన్నెట్లో ఆడుకోవడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత తెల్లవారుజామున భోంచేసారా రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రికి సాయంకాలం చంద్రోదయం అయ్యాక చవితి కాబట్టి, అది కాదు తృతీయ కదా, తదియే కదా, తదియ కాబట్టి మనకి ఏంటంటే చంద్రోదయం అయిపోతుంది. పౌర్ణమి వెళ్ళిన 3వ రోజు కూడా చంద్రుడు గైరుగానే ఉంటాడు. ఆ చంద్రోదయం అయ్యాక గౌరీ పూజ చేసి ఒక చోట అమ్మవారిని గౌరీదేవిని స్థాపన చేసి గౌరీ పూజ చేసి అట్లని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ అట్లని నివేదన ఏమంటారు దాన్ని వాయనంగా ముత్తైదుకి వాయనంగా ఇస్తారు. అమ్మవారికి నివేదించడము, తర్వాత వాయనం ఇవ్వటము. ఇట్లా 10 సంవత్సరాల పాటు చేసి 11వ సంవత్సరం వివాహం అయ్యాక, ఇది ఎక్కువ మంది 11 మంది ముత్తైదులకి 11 చొప్పున ఇన్ని అట్లు పోసి తర్వాత ఒక అమ్మవారికి పెడతారు లక్కజోళ్ళు, తర్వాత ఏమో మంగళసూత్రాలు, నల్ల పూసలు అవన్నీ పెట్టి ఇది చేసేసుకోవడం, అమ్మవారికి చేయటం. ఆ వాయనాన్ని ఒక గౌరీదేవిగా భావించి ఒక వ్యక్తి ఒక ముత్తైదుకి ఇచ్చి ఆ నోము తీర్చుకుంటారు. ఇది పద్ధతి. దీనికి ఒక కథ కూడా, చిన్న కథ చెప్తారు. ఆ వ్రత కథ చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలి, అది నియమం. అట్లు వాయనం సాయంకాలం అట్లు నివేదన చేస్తారా, ఆ అట్లే తింటారు రాత్రికి. ఓకే. మాకు తెలిసి ఎలా చేస్తారు అంటే, మనం ఒక 5గురినో 11 మందినో ముత్తైదులు అనుకుంటాం కదా, వారికి ముందు రోజే మనం కుంకుడికాయలతో సహా అన్ని ఇచ్చేస్తాం. అంటే ఉద్యాపన చేసేటప్పుడు ఈ విధానం అందరికి ఇచ్చేసి ఆ తెల్లవారుజామున మీరు అన్నట్లుగానే భోజనం చేసి స్నానాలు అవి చేసి భోజనాలు పూజ చేసుకొని భోజనాలు చేసేస్తాం. పగలంతా ఉపవాసం ఉండటం. సాయంత్రం ఆ ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళతో పాటు ఒక పోతురాజు, ఒక మగ మనిషిని కూడా పెట్టుకుంటాం అనమాట. ఆయన కూడా ఉపవాసం ఉంటారు. ఆయన్ని కూడా కూర్చోబెట్టి 5గురు అంటే 5గురు, 11 అంటే 11 అందరికి వాయనం మంచానికి అటు ఇటు కూర్చొని వాయనం ఇచ్చినమ్మ వాయన పుచ్చుకున్నానమ్మ వాయనం అని చెప్పేసి వాయనం ఇప్పిస్తారనమాట. అదే ఇవన్నీ ఏంటంటే ప్రాంతాలను బట్టి కమ్యూనిటీలను బట్టి కూడా మారిపోతుంది. ఇందులో చాలా సూక్ష్మంగా ఉన్న వ్యవహారం ఏంటంటే, అట్లు అనగానే ఏం చేస్తారు? మినపప్పు, బియ్యం, మినుములు రాహువు యొక్క గింజలు,
బియ్యము చంద్రగ్రహానికి సంబంధించిన వస్తువు. ఈ రెండిటితో చేసిన అట్లు కుజగ్రహానికి అత్యంత ప్రీతట. ఓకే. కుజుడికి ప్రీతి కాబట్టి ఈ కుజగ్రహానికి అనుగ్రహం వచ్చేలాగా ఈ అట్లని అమ్మవారికి ఇవ్వటము, చూపించటము, మనం భోజనం చేయటము, ఎవరికైనా ఇవ్వటము వల్ల ఏమవుతుంది, కుజగ్రహ శాంతి జరిగి కుజదోషపు ఇబ్బందులు ఏమైనా ఉంటే వివాహము సంతానము ఈ రెండిటికి గర్భధారణకి వచ్చే ఇబ్బందులు కుజుడి వల్ల వస్తాయంటారు. అందుకని ఈ ఇవ్వడం వల్ల కుజుడు శాంతిస్తాడని, వివాహం తొందరగా అవుతుందని ఒకటి. వివాహం కాని వాళ్ళకి గర్భధారణలో ఇబ్బందులు ఉంటే కనుక గర్భదోషాలు తొలగిపోతాయని ఈ పని చెప్తారనమాట. ఈ అట్లు వాయనం ఇవ్వటం వల్ల గర్భానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే, ఋతువుల్లో వచ్చే సమస్యలు కూడా, ఋతువులో వచ్చే ప్రాబ్లమ్స్ వల్లే కదా గర్భధారణలో సమస్యలు, ఈ సమస్యల నుంచి తప్పుకోవటం కోసం ఇది చేయాలని చెప్తారు. ఇది సుదీర్ఘకాలం చేసే వ్రతమే. ఇళ్లలో ఉంటే, ఎవరింట్లో ఉంటే వాళ్ళు ఒకవేళ పెళ్లికి ముందు చేసే అలవాటు లేదనుకో, పెళ్ళైన తర్వాత అట్ల తద్దు నోవులు ఉన్నాయని ఆ నోవులు ఈ రోజున తీర్చుకోవటం, ఉద్యాపన చేసుకోవటం. దీనికి ఒక చిత్రమైన చిన్న కథ చెప్తారు. ఓసారి ఓ రాజుగారి అమ్మాయి, మంత్రి గారి అమ్మాయి, పురోహితుడి గారి అమ్మాయి, సైన్యాధిపతి అమ్మాయి, నలుగురు అమ్మాయిలు అట్ల తద్ది నోవు నోచుకున్నారు. అట్ల తద్ది నోవు నోస్తే మంచి అందమైన మొగుడు వస్తాడని శాస్త్రం. అందమైన భర్త తప్పించాలంటే అట్ల తద్ది నోవు నోచుకోవాలి అని. అయితే పగలల్లా ఉపవాసం ఉండాలి. సాయంకాలం ఎప్పుడు చేస్తారు, చంద్రోదయం అయ్యాక ఉమాదేవిని, గౌరీదేవిని పూజ చేస్తారు. ఉమాచంద్రోదయ వ్రతం దాని పేరే అది, ఉమా చంద్రోదయము కలిపి. అయితే ఏమైంది, సాయంత్రం 4:30, 5 అయ్యేసరికల్లా వాళ్ళ కొంచెం మబ్బు బట్టి కొంచెం చంద్రోదయం ఆలస్యమైంది. మిగిలిన అమ్మాయిలు బాగానే ఉన్నారు కానీ రాజకుమారి కొంచెం సుకుమారి కాబట్టి ఈవిడ నీరసపడిపోతుందని రాజుగారి అబ్బాయి ఒక అద్దం చూపించి, అద్దంలో తెల్లటి వస్తువు ప్రతిబింబించేలాగా ఉంటే చంద్రోదయం అయింది అమ్మాయి, ఏదైనా నువ్వు తినేయమని తినిపించేసేట చెల్లెలతోటి, చెల్లెల మీద ప్రేమతో. తర్వాత కాలంలో వివాహం అయితే మిగిలిన 3 అమ్మాయిలకి చక్కగా నవయువకులు, అందమైన వాళ్ళు పెళ్లి కొడుకులు వస్తే ఈ అమ్మాయికి వృద్ధ పెళ్లి కొడుకు వచ్చాడు. నేను అట్లతో దీని వ్రతం చేశాను అయినా కూడా నాకు ఇట్లా వృద్ధుడైన పతి ఎందుకు లభించాడని అమ్మాయి దుఃఖపడుతుంటే పార్వతీదేవి కల్లో కనపడి చెప్పింది, ఇట్లా మీ అన్నయ్య నీ మీద ప్రేమతోటి నీ వ్రతభంగం చేయించాడమ్మా, తెలియక తెలిసినా సరే వ్రతభంగం జరిగితే భంగం జరిగినట్టే, కాబట్టి నువ్వు వచ్చే సంవత్సరం ఇట్లా ఆశ్వీజ మాసంలో పౌర్ణమి వెళ్ళాక 4వ రోజున అట్ల తద్ది నోము నోచుకుని ఆ పూట ఆ అక్షింతలు కనుక కథక్షింతలు నీ భర్త మీద వెయ్యి అతను యువకుడుగా మారతాడని చెప్పిందట. అప్పుడు మరుసటి సంవత్సరం ఆవిడ నోవు నోచుకుని అక్షింతలు వేస్తే భర్త వృద్ధుడి నుంచి యువకుడుగా మారాడు. అదే మనిషి యంగ్గా మారాడనమాట. ఈ కథను చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలని చెప్తారు. అయితే ఈ కథ ఇలా వ్రతల కథల్లో అన్నిట్లలో ఇలాంటివే రకరకాల గాథలు కథలు ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అది మనకు తెలియదు కానీ ప్రధానమైంది నేను ఇంకొక పాయింట్ ఇందులో నాకు అర్థమవుతుంది, అది ఏంటంటే ఈ ఆశ్వేజ మాసంలో తెల్లవారుఛామున లేవటం, అభోజనంగా ఉండటం, ఈ రెండు చాలా మంచివి, ఆరోగ్యానికి చాలా మంచిది. తెల్లవారుజామున లేచి ఆ వెన్నెట్లో లేత వెలుగులో తదేనాడు అసలు అర్ధరాత్రి తర్వాత చంద్రుడు ఎంత బాగుంటాడో ఆ వెన్నెల్లో ఆడడం, ఉయ్యాలుగటం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అవన్నీ మానసికమైన ఉల్లాసాన్ని కలిగిస్తాయి. చంద్రుడి కాంతిలో అలా ఆడుకోవటం మంచిది, అది స్త్రీల తాలూకు మానసికమైన ప్రశాంతతకి కారణమవుతుంది. తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండటానికి ఇదొక ప్రక్రియ. పాత పద్ధతులే అయినా కూడా ఇందులో ఆరోగ్యానికి ఉపకరించే పద్ధతులు ఉన్నాయి కదా. చక్కగా అందరు గ్రూప్గా ఒక చోట కలిసి ఉండటం, కలిసిమెలిసి వ్రతం చేసుకోవటము, ఇవన్నీ మంచి పద్ధతులు కదా. వాటన్నిటినీ ప్రోత్సహిస్తారు. తర్వాత దానం చేయటము, వ్రతాలన్నిట్లలో దానాలే ఉంటాయి కదా. ఈ అట్ల తద్ది నాడు ఇలాంటి పద్ధతి చేస్తారు. ఒకవేళ ఇప్పుడు మనం ఇవి అట్లు పోసామా, ఇంకో ప్రాంతంలో ఇంకో రకంగా ఏదో ఉంటుంది. ఇవే అట్లు మన బియ్యము మినపప్పు కలిపి రుబ్బుకుంటాం. ఆడపిల్లలు ఆడుకుంటూ ఉంటే తల్లులేమో ఈ పప్పు రుబ్బి అట్లు పోసే ప్రయత్నంలో ఉంటారు. ఇది ఒక ప్రత్యేకమైన పండుగ. దశమి వెళ్ళిపోయాక 3 రోజులు, మళ్ళీ 10 రోజుల కంటే ఒక వారం అయ్యేసరికల్లా ఇది వస్తుంది. శుక్రవారం దశమి వెళ్ళింది కదా, మళ్ళీ పై శనివారం నాడు అట్ల తద్ది వచ్చేస్తుంది. ఎప్పుడైనా అంతేగా ఒకరోజు అటు ఇటుగా రావాలి. సో ఇలాంటి వ్రతాలు ఉన్నవాళ్ళు చేసుకోవటం, లేని వాళ్ళు సరదాగా ఈ కథ విని ఓహో ఇలా చేస్తారు, ఇందులో ఆరోగ్యానికి సంబంధించిన ఇవి ఉన్నాయి అని తెలుసుకోవటం. మన ఇంట్లో లేకపోయినా అట్ల తద్దినాడు చక్కగా అట్లే టిఫిన్గా చేసుకోండి. దోశలే అదే కదా, టిఫిన్గా చేసుకోండి. ఈ తదినాడు కనుక అట్లు లాంటివి తింటే ఎవరికైనా అవి చేసి పెట్టినా కూడా ఎంతో కొంత కుజగ్రహ శాంతి జరుగుతుందని చెప్పబడుతుంది. నోముగా లేకపోయినా సరదాగా అయినా చక్కగా చేసుకోవచ్చు. పొద్దున్నే బియ్యం రుబ్బేసి బియ్యం మినపప్పు నానబెట్టి
సాయంకాలం 4 గంటలకు రుబ్బినా 6 గంటలకు అట్లా వేసుకోవచ్చు. అయిపోతుంది. ఫ్రెండ్స్ నలుగురు కలిసి చక్కగా అట్లనే పంచుకొని తినచ్చు. వెన్నెట్లో అట్లు తింటాం, చాలా మంచి ఎక్స్పీరియన్స్. తప్పకుండా రమ్య గారు. నమస్తే అండి. నమస్తే జయ.